శ్రీమాత్రే నమః. అందరికీ శుభోదయం అండి. అందరూ ఏం చేస్తున్నారు? అయితే నిన్న చాలామంది యూఎస్లో ఉంటారు. విజయలక్ష్మి చిల్లార అని మ్, ఆవిడ మెసేజ్ నాకు వాళ్ళకి మనకి పగలైతే వాళ్ళకి రాత్రి, వాళ్ళకి రాత్రి అయితే మన పగలు కదా. నాకు లేట్ నైట్ కానీ లేకపోతే ఎర్లీ అవర్స్లో కానీ వస్తూ ఉంటుంది. ఆవిడ అందరూ కూడా మంచి మాటలు చెప్తారు, వంట తినిపిస్తారు. తినిపించట్లేదు, వంట చూపిస్తున్నాను. ఇదేంటి, అది కూడా ఇది కూడా అంత తగ్గిపోయింది వంట కూడా. నేను వంట చేస్తూ ఒక కూర పులుసో పప్పు కూర ఏదో ఒకటి తప్పవు చేస్తూనే ఉంటాను, కానీ ఎండకి షూట్ చేయలేక అది తగ్గిపోయింది చూపించడం. ఒక పాట పాడుతున్నారు చక్కగా, అన్నీ మాకు చేస్తున్నారు. మీకు చాలా థ్యాంక్స్ అన్నారు. మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలండి. నేను చెప్పే మాటల్ని, నా పాటల్ని ఎంకరేజ్ చేస్తూ, నే అన్నయ్య వంట చూపిస్తే చూస్తూ, ఏదైనా కామెడీ చేస్తే దాన్ని ఆదరిస్తూ, అన్ని రకాలుగా నాకు సపోర్ట్గా నిలిచిన మీ అందరికీ సో మెనీ థ్యాంక్స్. అదండి. తర్వాత నిన్న సినిమా గురించి, పొదుపు గురించి మాట్లాడుకున్నాం కదా, ఆడవాళ్ళు ఎలా ఉండాలో అని. ఇక్కడ పొదుపు అంటే మనం పొదుపుగా ఉన్న ఒక్కోసారి వేరే పిల్లలవో ఏవో ఖర్చులు వచ్చి మన నెత్తి మీద పడతాయి. అవి మనం తప్పించుకోలేము. తర్వాత కొంతమందికి భర్త ఇస్తేనే ఖర్చు అందులోంచి దాచుకోవాలి. కొంతమందికి పుట్టింటి నుంచి వచ్చిన స్త్రీధనం ఉంటుంది, దాని మీద వచ్చే వడ్డీ కానీ లేకపోతే ఆ డబ్బును దాచుకుని అది ఖర్చు పెట్టుకోవడం కానీ అలా చేస్తూ ఉంటారు, పూర్తిగా భర్త మీదే డిపెండ్ అవ్వకుండా. లేదా కొంతమంది వాళ్ళే జాబులు చేస్తున్నారు కదా ఎప్పటి నుంచో కూడా, అదొక రకం. ఏ రకమైన ఒక్కొక్కసారి కొన్ని ఖర్చుల్ని తప్పించుకోలేమండి. మనం జాగ్రత్తగా ఉన్నా పిల్లలకు సంబంధించినవో ఏవో ఖర్చులు వచ్చి మన మీద పడతాయి. కానీ ఏదైనా ఒక స్టేజ్ వరకు మనం ఖర్చు పెట్టవలసింది పెట్టేసి తర్వాత కొంచెం చెక్ పెట్టి వాటికి మన జాగ్రత్తలో మనం ఉండడం మంచిది. మనం పిల్లలకి ఇస్తామేమో కానీ మనం తిరిగి పిల్లల్ని ఏదైనా కావాలంటే అడగలేం కదా. అది మన దగ్గర ఏమైనా ఉంటే తర్వాత వాళ్ళే తీసుకుంటారు. అందుకని హృదయాన్ని కొంచెం కఠినం చేసుకుని మనం మన జాగ్రత్తలో మనం ఉంటే మంచిది. ఎందుకంటే అన్ని చోట్ల చూస్తున్నాం కదా, ప్రతివీ ఖర్చులు పెరిగిపోయి, ఎప్పుడు ఏ ఖర్చు ఏది పెరిగిపోతుందో తెలీదు, ఏ ఖర్చు ఎలా ఉంటుందో తెలీదు. ఎందుకంటారా, ఈ విషయాన్ని నేను కరోనా టైంలో ఫేస్ చేశాను. సడన్గా కోర్టులు లేవు, ఇబ్బంది పడిపోయామని చెప్పాను. నేను ఇబ్బంది పడలేదు, కానీ విచ్చలవిడిగా ఖర్చు పెట్టుకుందుకు భయపడ్డావు, జాగ్రత్తగా ఉండవలసి వచ్చింది. కరోనా టైంలో ఏదైనా తేడా చేస్తే డబ్బులు కూడా చాలా ఖర్చు అయ్యాయి కదా. 2 ఏళ్ళ పైన మా వారికి కోట్లేదు, 2 నెలల పైన. ఒక ఉద్యోగస్తుడికి అన్నాళ్ళు జీతం రాకుండా ఉంటే ఎంత ఇబ్బంది పడతాడు. అలాగే లాయర్ అయినా అంతే. కానీ ఎవరికి, ఏ ఉద్యోగస్తులకి ఉద్యోగాలు ఆగలేదు. డాక్టర్లు ఇంకా సంపాదించుకున్నారు, మెడికల్ షాప్ వాళ్ళు చెప్పక్కర్లేదు. వృత్తి అంటే ప్రొఫెషన్ వైజ్గా అయితేనే ఉండి, వ్యాపారాలు చేసుకునే వాళ్ళకైతే ఏదైనా విపత్తు వస్తే ఎప్పుడూ కష్టమే. ఇదే తెలంగాణ యాజిటేషను 2013-14 టైంలో కూడా, 13లో కూడా ఎదుర్కొన్న కోర్టులు లేవు అప్పుడు. కానీ అప్పుడు 6 నెలలే, ఇప్పుడు 2 ఏళ్ళు లాంగ్ టైం కదా, 2 ఏళ్ళు పైన. మనం దాచుకున్న డబ్బు ఉంటుంది, కానీ అది ఎన్నాళ్ళు మనం అది ఖర్చు పెడుతుంటే నెలకు 1,00,000 చొప్పున 1,00,000 ఖర్చు పెట్టి వాళ్ళని తగ్గించుకుని కొన్ని 70,000లోకే 60,000లోకి ఒక ఖర్చుని కుదించగలం, బాగా తగ్గిస్తే 70,000లోకి. ఏదైనా తర్వాత అది మిగతాది ఏదో రోగాలకి వాటికి ఖర్చు అవుతుంది. అంత మనకు వచ్చే సంపాదన ఆగిపోతే 1,00,000 పైన వచ్చేది, అవి కష్టం కదా. అప్పుడు గట్టిగా అనుకున్నా డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలి అని. కానీ చెప్పాగా కొన్ని ఖర్చులు వచ్చి పడిపోతూ ఉంటాయి, వాటిని తప్పించుకోలేము. కానీ డబ్బు అందరం కూడా జాగ్రత్తగా ఉండాలండి. నేను మరి అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు, కానీ నేను ఒకళ్ళ దగ్గర ఒక సామెత విన్నానండి. పరుడు దగ్గరైనా ఉంటానేమో కానీ నన్ను లక్ష్య పెట్టని వాడి దగ్గర నేను నిలబడను అని లక్ష్మీదేవి అందిట.
అందుకే చూడండి, బాగా సంపాదించి అధర్మంగా ఉండి పీసిరిగొట్టుదనంగా ఉండడం వాళ్ళ దగ్గర డబ్బు ఉంటుంది ఎప్పుడు. అదే ధర్మపరుల దగ్గర, కొంచెం దానగుణం ఉన్న వాళ్ళ దగ్గర అంత నిలబడదు. అంటే ఆవిడ నిరంతరం లక్ష్య పెడుతూ ఆవిడని కదపకుండా ఉండాలి లక్ష్మీదేవిని. ఉంటేనే ఆవిడ నిలబడుతుందిట. విచ్చలవిడిగా ఖర్చు పెడితే నేను నిలబడను అని చెప్పింది ఆవిడ. అని నేను మరి ఎవరి దగ్గర విన్న మాట ఇది. అది ఎంతవరకు ఇదో నాకు తెలీదు. కానీ మనిషి అన్నా కొంచెం దానం ధర్మం చెయ్యాలని చెప్తారుగా. అంతా మనకేం దాచేసుకుంటే నిలబడుతుంది లక్ష్మి. కానీ అందులో మనశ్శాంతి ఉండాలిగా. ఏది ఏమైనా నిన్న చెప్పిన సినిమా గురించి, నిజ జీవితంలో చూసిన వాటి గురించి డబ్బుని ఎప్పుడూ అదివి పట్టుకోవాలండి. మనం వెళ్ళి పిల్లల్ని అడగలేము. పిల్లలకి మనం ఇవ్వగలం, కానీ పిల్లలకి మన దగ్గర ఉంటే ఎప్పుడైనా ఇవ్వచ్చు. ముందైనా ఇవ్వచ్చు, తర్వాతైనా ఇవ్వచ్చు, వాళ్ళ అవసరాన్ని బట్టి ఇవ్వచ్చు. ఏదైనా మనం జాగ్రత్త పెట్టుకోవడం, మనం మనసుని కొంచెం కఠినం చేసుకోవడంలో ఉంటుంది. మన మనసు జావగారిపోయిందనుకోండి, మన పరిస్థితి కూడా అంతే అవుతుంది, జావలాగే అవుతుంది. ఒక ఏజ్కి వచ్చాక ఒక సోషల్ స్టేటస్ ఉన్నప్పుడు దానికి తగ్గట్టుగా మనం ఉండవలసిన అవసరం ఉంటుంది. ఎలా పడితే అలా ఉండలేం కదా. అందుకని డబ్బు విషయంలో నడి వయసుకు వచ్చిన ప్రతి వాళ్ళు ఎటువంటి ప్రలోభాలకి గురి కాకుండా మీ భార్యాభర్తలు మీ గురించి మీరు ఎక్కువ ఆలోచించుకుని జాగ్రత్తగా ఉంటే మంచిది. ప్రేమ ప్రేమే ఏదైనా, కానీ ఒక ఇది ఉండాలి, దానికి చెక్ పెట్టాలి ఒక చోట, ఎక్కడో ఒక చోట కొన్నాళ్ళు. లేకపోతే మన లైఫ్ కష్టమైపోతుంది. ఇదేదో నా ఇది కొద్దీ చెప్పిన ఇది కాదు. నేను చాలామందిని చూస్తున్నాను. పిల్లలు ఈఎంఐలు భారాలు పెట్టేసుకోవడం, వాళ్ళని చూడలేక తల్లిదండ్రులు కరిగిపోవడం, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. ఎక్కడో ఒకడ చెక్ పెట్టినప్పుడు వాళ్ళకే బాధ్యత తెలుస్తుంది. అది ఇదండి ఈ సంగతి. డబ్బు విషయం అందరూ అదిమి పట్టండి. మా వారైతే మొహమాటం ఎక్కువని మొహమాటానికి వెళ్ళిపోయి నష్టపడిపోతూ ఉంటారు. మొహమాటానికి వెళ్ళిపోతే ఫీజులు తగ్గించేస్తారు, మొహమాటానికి వెళ్ళిపోయి అలాగే అని అన్నీ అనేస్తారు, గట్టిగా అడగరు. అలాగా అది ఒకప్పుడు చాలా ఉండేది, ఇప్పుడు తగ్గింది. కానీ కొంచెం చేతులు కాలేక ఆకులు పట్టుకున్న చందం అయింది. అది కొంతమందికి నేను ఇలా అంటున్నానని అనుకుంటారు, కానీ దానివల్ల అలా మొహమాటానికి పోయి నేను ఇదివరకు ఒకసారి టాపిక్ చేశాను. మొహమాటానికి పోయి ఎవరు జీవితంలో ఇబ్బంది పడద్దు. ఎందుకంటారా, మొహమాటం అనేది కూడా తాగుడు, పేకాట అవన్నీ ఎలా వ్యసనమో మొహమాటం కూడా చాలా పెద్ద వ్యసనం అండి. అది చాప కింద నీరులా మనని ముంచేస్తుంది. అది ఏదంటే మన మొహమాటాన్ని చాలామంది ఆసరాగా తీసుకుంటారు, తీసుకుని చక్కగా వాళ్ళ అవసరాలకు వాడుకుంటారు. అందుకని మొహమాటం ఎప్పుడూ ఉండకూడదు. ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి, అంతే. ఒకసారి లేదా ఒక దెబ్బ తగిలేకైనా జాగ్రత్తగా ఉండాలి. మొహమాటం నిన్నే కాదు, నీ కుటుంబాన్ని కూడా చాలా ఇబ్బంది పడుతుంది. అందుకని ఎవరైనా అంత ఈ రోజుల్లో ఎవరు ఉండడం లేదు అని అంటారు, కానీ ఉండేవాళ్ళు మొహమాటస్తులు ఉంటారు. ఎందుకు ఉండరు? నేను చూస్తున్నాను కదా. అది ఇవ్వండి నేను చెప్పిన ఈరోజు సంగతులు డబ్బు జాగ్రత్త గురించి. మీ అందరి అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో తెలియజేసేయండి. మరి అక్కడ కలుసుకుందామా? ఉంటాను, మీ స్నేహితురాలు విజయ పన్నాల.